అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు హైకోర్టు లాయర్ గారైనటువంటి సుభాషిణి గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? సో మేడం, ప్రస్తుతం మనమైతే ఇప్పుడు తీసుకున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే టీజీ ప్రభాకర్ రావు గారు ఆల్రెడీ ఆయన రొంగిపోవడానికి రెడీగా ఉన్నారు. యుఎస్ నుండి కూడా వచ్చాడు. సో తనతో పాటు ఒక ముగ్గురు కూడా సో అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏది తీసుకున్నా కూడా ఫోన్ ట్రాపింగ్ మీదనే జరుగుతుంది మొత్తం ఇష్యూ అంతా. సో ఇట్లా అంటే మనిషికి ఒక పర్సనల్ గా భంగం చేసినట్టే కదా మేడం, ఎంతవరకు చేసినా కూడా. సో వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు పడొచ్చు, ఒకవేళ పడినా ఎన్ని రోజులు వాళ్ళు ఉండొచ్చు? పడడం ఏంటి, అసలు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎవిడెన్స్ అన్నది వాళ్ళ మీద వచ్చేసింది. ఎవిడెన్స్ చాలా మటుకు గ్యాదర్ అయిపోయింది. వీళ్ళు తప్పించుకునే వ్యవహారంలో లేదు. ఇప్పుడు ఏమైనా గానీ వీళ్ళకి ఇదంతా సిస్టమ్ ఎవరు చెప్పిండ్రు, ఎవరు ఇంత లాబింగ్ చేసి ఒక వ్యవస్థని, ఒక ప్రైవేట్ గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకు పంపిండ్రు అన్నదే ఇప్పుడు హూ ఇస్ కింగ్ పిన్ ఆఫ్ ట్యాపింగ్, హెడ్ ఆఫ్ ద ట్యాపింగ్. అదేమంటారు, ఇప్పుడు మనం దొంగలైతేనేమో ఒక ముఠా అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళని ఏ ముఠా కిందికి లెక్క కట్టాలి ఫస్ట్. ఎందుకనంటే అధికారం అన్నది పూర్తి స్థాయిలో దుర్వినియోగపరచడం, దుర్వినియోగపరిచిండ్రు. అంటే ఇల్లీగల్ గా ఇంటెన్షన్ అన్నది వ్యక్తపరిచిండ్రు, హార్మ్ఫుల్ చేసిండ్రు. 3 సంవత్సరాలది పక్కకు పెడితే కూడా 5 సంవత్సరాలు అన్నది అయితే కంపల్సరీ ఉన్నది వాళ్ళకు. ఇవే కాకుండా అనేకమైన యాక్ట్స్ లలో ఉన్న శిక్షలు కూడా దీంట్లో ఏ వ్యక్తి మీద ఎంతవరకు వస్తది అవన్నీ కూడా ఎవిడెన్సెస్ బట్టి వస్తది. కాకపోతే ఒకటి చెప్పేది ఏంటంటే దీంట్లో తప్పు చేసిండ్రు అన్నది బరాబరుగా వస్తున్నది. కాబట్టి చట్ట ప్రకారము వీళ్ళు నేరస్తులు అని ఇప్పుడు అందామా లేదా అంటే కూడా వాళ్ళు నేరం చేసిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు ముద్దాయి కింద చూస్తారు అని అంటే ముద్దాయి కింద చూడొచ్చు, కానీ అసలు వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన వ్యక్తులలో కీలకమైన వ్యక్తులు వీళ్ళు. కానీ వాళ్ళు అంత పెద్ద అధికారంలో ఉండి కూడా ఇప్పుడు ప్రజల మధ్యలో ఇలా చేయడం అనేది అది చాలా వరకు రాంగ్ కదా మేడం. అంటే ప్రజలు ఎలా తీసుకుంటారు నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా, జనరేషన్ పోలీస్ వాళ్ళను? చాలా దుస్థితి అండి. చాలా అంటే చాలా చెప్పలేము. అసలు అంత బాధ అంటే ఒక్కొక్కరు షాక్ అయిపోతున్నారు. అసలు ఇంత ఫోన్ ఏదో 20,000 పెట్టి రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఈ టిస్ట్ లో ఎవరెవరు వస్తున్నారు బయటకనే తెలియడం లేదు. ఒక పరంగా చూసుకుంటే రాజకీయ పరంగా కూడా బయటకు వచ్చింది ఇప్పుడు. ఒకటి ఏంటంటే ఫోన్ కొత్తది కొనుక్కోమంటే లోన్ పెట్టైనా 50,000 ఫోన్ కొనుక్కుంటున్నారు అందరు. ఫోన్ ఇంటికి వచ్చింది కొత్తది, సంబరం పడడే గానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇంట్లో విషయాలు కూడా బయటికి పోతున్నాయి, భార్య భర్తల మధ్యన ఉన్న ఆ విషయాలు కూడా ఫోన్ లో రికార్డ్ చేయడం జరిగింది అని ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అన్నది అది ఇట్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. దేర్ లైఫ్ హెస్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. వాళ్ళు చేసిన నేరం అయితే ఏదో ఉందో ప్రజలని ఇబ్బందికి గురి చేసే నేరం కాబట్టి ప్రజల్ని చాలా మటుకు కూడా హింసకు గురి చేసిన వాళ్ళు. రాంగ్ఫుల్ యాక్ట్ అయిపోయింది అక్కడ. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు 5 సంవత్సరాల శిక్షకు అర్హులే. వాళ్ళు పబ్లిక్ ఏ విధంగా కూడా క్షమాభిక్ష పెట్టేంత కూడా ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు హాట్ గా కాదు. సో టాపిక్ విన్నా కూడా జనాలు భయపడుతున్నారు. అంటే ఎవరి ఫోన్ ఏం మాట్లాడినా కూడా ఒక టెన్షనే. మావి కూడా ఫోన్లు హ్యాక్ అయినాయి, మావి కూడా ట్రాక్ చేసిండ్రు. మేము ఎక్కడెక్కడ పోతున్నాం, ఏ కోర్టుకు పోతున్నాం, ఎక్కడ పోతున్నాం అవన్నీ కూడా వాళ్ళు మళ్ళా మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కానీ మాకు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నది మేము ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే కోర్టు వర్క్ చేసుకోవాలి, ఇంటికి వచ్చి మనం పని చేసుకోవాలి, మన బ్రతుకు తెరువు అన్నది ఇంపార్టెంట్ కదా. వాళ్ళు ఎంబడి పడుకుంటూ కూర్చుంటే ఆ కేసు కోసం ఈ కేసు కోసం రిజిస్టర్ చేయాలి, వెళ్ళాలి, రావాలి, ఇదంతా పెద్ద ఒక ఇష్యూ. అందుకని చాలా మంది కూడా ఫోన్ హ్యాక్ అయినా ట్రాప్ అయినా ఏదైనా గానీ ఒక కోర్టు వ్యవస్థ, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పని చేసి రావాలంటే చాలా చాలా అన్ని ఫేస్ చేయాలి. వాళ్ళు అనే మాటలు ఏమంటారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒక అడ్వకేట్ గా మేమే ఎక్కువ స్టెప్స్ తీసుకోలేకపోతున్నాం. సామాన్య జనం ఇక్కడ ఇంకా లీడర్స్ అయితే చెప్పదలుచుకుంటే లీడర్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే దే డోంట్ హావ్ టైం. అన్నరా ఈ మీటింగ్ రా, ఆ మీటింగ్ రా, అక్కడికి పోదాం, ఈ పని ఉన్నది, ఇక్కడ ఉంది, ఈ అధికారి దగ్గర వాళ్ళు ఈ కేసులు పెట్టినన్నా అని ప్రతి ఒక్కటి అంత సమస్య పరంగానే ఉంది కదా. సో దే ఆర్ అనేబుల్ టు గో ఫార్వర్డ్ అన్నట్టు. కానీ ఇదంతా కూడా ఇంత పెద్ద బూమ్ అంత పెద్దగా వచ్చేసింది. అసలు చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ డీల్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో ఒక పరిణామం అన్నది ఇప్పటికైనా ప్రజలకు అందరు తెలుసుకోవాలి ఏం జరుగుతున్నది. ఒక ఫోన్ ద్వారా ఎన్ని కష్టాలు తెచ్చుకుంటున్నాం అన్నది ప్రజలందరూ తెలియాలి. అది ఫోన్ ఒక మంచి కోసమే వాడాలి తప్ప చెడు కోసం వాడకుండా ప్రజా సమస్యలని పరిష్కరించడానికి వాడుకోవాలి. గాని వ్యక్తిగతంగా వ్యక్తి స్వలాభం కోసం హవాలా అమౌంట్లు దుర్వినియోగం హవాలా అమౌంట్ తీసుకుంటూ దుర్వినియోగానికి ఉపయోగించి వ్యక్తిని ప్రైవసీ నుంచి భంగపరచడము, ఆమె లైఫ్ బ్రతకకుండా చేయడం అన్నది సబబైన విషయం
కాదు. ఎందుకంటే ఆర్టికల్స్ 21 ఆర్టికల్ కరెక్ట్ గా చెప్తున్నది, మంచిగా బ్రతకాలి, రైట్ టు ప్రైవసీ లైఫ్ అనేది ఉన్నది. వయలేషన్ ఆఫ్ ప్రైవసీ లైఫ్ ఈస్ ఎ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. కాబట్టి దీని కింద అందరం పరిరక్షించుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. సో థ్యాంక్ యూ.